ఫార్ములా ఈ కార్ కేసులో నెక్స్ట్ ఏంటి? ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురికి నోటీసులు జారీ చేసిన ఈడీ ఏం చేయబోతోంది? ఈ కేసులో ఇంకెవరైనా నోటీసులు ఇవ్వనున్నారా? కేటీఆర్ అరెస్టును చేయొద్దని ఆదేశాలు రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. జనవరి 7న విచారణకు రావాలని ఈ నోటీసులో పేర్కొంది. ఇక ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఏసీబీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఏసీబీ కౌంటర్ కు మాజీ మంత్రి కేటీఆర్ కూడా రిప్లై కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఏసీబీ కేసుపై న్యాయ పోరాటం చేస్తున్న కేటీఆర్ ఈడీ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణకు హాజరవుతారా లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులతో పాటు ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దాఖలు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఆర్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత జనవరి 7వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కి, మరోవైపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డికి ముగ్గురు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ ఇప్పటికే కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కౌంటర్ కూడా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ లో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. డబ్బులు మొత్తం కూడా విదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ అనుమతి లేకుండా, కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ విరుద్ధంగా వీరందరూ కూడా డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. వీటన్నింటికి ప్రధాన సూత్రధారి కేటీఆర్ అంటూ కూడా అటు ఏసీబీ అధికారులు కౌంటర్ పేర్కొన్నాడు. కానీ కేటీఆర్ రిప్లై కౌంటర్ లో కీలక అంశాలు పేర్కొన్నాడు. గతంలో ఇదంతా కూడా అధికారుల పాత్ర ఏం లేదు, అదంతా కూడా తనదే బాధ్యత అని చెప్పినప్పుడు నేపథ్యంలో కౌంటర్ లో మాత్రము ఇదంతా తనకు సంబంధం లేదు, ఇదంతా అధికారులు చూసుకోవాలి, మంత్రిత్వ సంబంధించిన అధికారులు చూసుకోవాలి, మరోవైపు విధానపరమైన అంశాలు మొత్తం కూడా సంబంధిత అధికారులదే బాధ్యత, తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారంటూ కూడా కౌంటర్ లో కేటీఆర్ చాలా స్పష్టంగా అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మరి ఇరువదల కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఇన్వెస్టిగేషన్ మాత్రం యథావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా జరిగింది. సుమిత్ర, అంటే కౌంటర్ దాఖలు పిటిషన్ లో కూడా వాళ్ళు పొందుపరిచిన అంశాలు అవన్నీ కూడా చూస్తే నెక్స్ట్ కేటీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏం చేయబోతున్నారు, అలాగే కొంతమంది అధికారులు కూడా చెప్పారు ఒత్తిడి వల్లనే మేము నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? ప్రధానంగా కేటీఆర్ చెప్తేనే తాము నిధులు విడుదల చేశాము, హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఇదంతా కూడా డబ్బులు బదిలీ కావడానికి అటు మంత్రి కేటీఆర్ చెప్తేనే ఇదంతా చేశామని గతంలో అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అధికారుల పాత్ర ఏం లేదని గతంలో కేటీఆర్ చెప్పినప్పుడు కూడా కౌంటర్ లో మాత్రము కేటీఆర్ ఇదంతా కూడా తనకు సంబంధం లేదు, ఇదంతా సంబంధించిన అధికారుల పాత్రే అంటూ కూడా అటు కేటీఆర్ కౌంటర్ లో పొందుపరిచింది. మరోవైపు ఏసీబీ పై సవాల్ చేసిన పిటిషన్ ఈ నెల 31వ తేదీన హైకోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఈ నెల జనవరి 7వ తారీఖున ఈడీ విచారణకు హాజరవుతారా లేదన్నది కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.